నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ప్రధాని మోదీ సభపై ఏటీపీపీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కటికల శివభాగ్యరావు తన స్పందనను తెలియజేశారు. ఏపీకి ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేని బీజేపీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎలా మద్దతు ఇస్తారని విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి ప్రధాన సమస్యల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ తన ప్రసంగంలో ఒక్కసారి కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్ను విమర్శించలేదని, దానిని బట్టి ప్రజలు ఈ 4 పార్టీలు ఒకటేనని అర్థం చేసుకోవాలని తెలియజేశారు. ఏపీ ప్రజలందరికీ కూడా నమస్కారం. నిన్ననే గ్రాండ్ మీటింగ్ జరిగింది. మన ప్రీతమ నాయకులు మోడీ గారు విచ్చేశారు. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు, వీరందరి మీటింగ్ చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. మోడీ గారి ప్రసంగంలో ఆంధ్రాకి ఏ హామీ ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇస్తానని చెప్పలేదు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయకుండా ఆపుతాయని కూడా చెప్పలేదు. అలాంటిది నాయకులందరూ మోడీ గారికి మద్దతుగా ఇచ్చారు. గతంలో చూసుకుంటే చంద్రబాబు గారు ఎన్ని మాటలు అన్నారో మోడీ గారిని మనందరికీ తెలుసు. ప్రత్యేక హోదా ఇవ్వను అని చెప్తున్న బీజేపీ గవర్నమెంట్ తోటి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అలయన్స్ పెట్టుకున్నారు? ఏ హామీ లేకుండా ఎందుకు ఓట్లు అడుగుతున్నారు? అంటే ఏపీ ప్రజలు ఏ విధంగా ఉన్నారనేసి ఏ హామీ ఇవ్వకపోయినా కూడా ఓట్లేస్తారని నమ్ముతున్నారా? ప్రజల్ని ఏ విధంగా మోసం చేయబోతున్నారో మనకి నిన్నటి మీటింగ్లో అర్థమైంది. ఇక మోడీ గారి ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్క మాట కూడా అనలేదు. అంటే దీని అర్థం జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలిచిన తర్వాత బీజేపీకి మద్దతు ఇస్తారని వారికి కూడా తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఖాతాలోనే ఉన్నారు, చంద్రబాబు నాయుడు బీజేపీ ఖాతాలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ ఖాతాలోనే ఉన్నారు. మరి ఈ ప్రజలకు ఏమిస్తారు? ఈ ప్రజలకి ఏ విధంగా సహాయం చేస్తారు? 10 సంవత్సరాలు అయిపోయినాయి, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాల కోసం ఓట్లు అడుగుతున్నారు. ప్రత్యేక హోదా గురించి ఎవరూ మాట్లాడట్లేదు. సో అందుకని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నాను, ఆలోచించండి. మీ ఓటు ఎటు వేయాలో ఆలోచించండి. ప్రత్యేక హోదా తీసుకురాని పార్టీలకు మీరు వేస్తారా? సో అదేవిధంగా ఈ పార్టీలన్నీ కూడా బీజేపీ అయితే ఇక్కడ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకి ఏ విధమైన హామీలు ఇస్తారు? సో అందుకని ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఇక్కడ బీజేపీ ప్రభుత్వంకి వేస్తారా? ఏదైతే ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఎక్కడెక్కడైతే పోటీ చేస్తున్నామో యునైటెడ్ ఫ్రంట్కి వేస్తారో ఆలోచించండి. నేనైతే బాపట్ల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను. బీజేపీ పార్టీలు ఏదైతే ఉన్నాయో, వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, ఆ పార్టీలన్నిటిని కూడా ప్రశ్నించడానికి నేను వస్తున్నాను. నాకు మద్దతు తెలపండి. మీ ఓటుని ఇచ్చి, అమూల్యమైన ఓటుని ఇచ్చి గెలిపించండి. 100% ఈ యొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న దళితుల గురించి మాట్లాడతాను, దళిత క్రిస్టియన్స్ గురించి మాట్లాడతాను, ముస్లిమ్స్ గురించి మాట్లాడతాను, బీసీల గురించి మాట్లాడతాను. ఇంకా బీసీల గురించి అయితే బీసీ సీఎం కావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఓసీల గురించి కూడా మాట్లాడతాను. వారికి జరిగే అన్యాయాల గురించి నేను మాట్లాడగలను. సో ఈ పార్టీలన్నీ కూడా ఏవి కూడా మనకేం కావాలో మాట్లాడలేదు, వాళ్ళకేం కావాలో చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మద్దతు ఇవ్వాలనేసి, అదే జేడీ లక్ష్మీనారాయణ గారికి నార్త్లో, వైజాగ్ నార్త్లో పోటీ చేస్తున్నారు. అదేవిధంగా విజయ్ కుమార్ గారు తిరుపతి నుంచి పోటీ చేస్తున్నారు. వీరందరూ కూడా చెన్నకేశవులు గారు
కొండేపి నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా యాదవ్ గారు కర్నూలు నుంచి పోటీ చేస్తున్నారు. ఇట్లా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరికీ మద్దతు ఇవ్వాల్సిందిగా, ఈ బీజేపీ ఇంటర్నల్గా సపోర్ట్ చేసేవాళ్ళు, ఎక్స్టర్నల్గా సపోర్ట్ చేసే వాళ్ళకి మద్దతు ఇవ్వద్దు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.